ఖమ్మం జిల్లా మధిరలో పశువులను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పెద్దగోపవరం దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా గేదెలను ఆటోలో తరలిస్తున్న నలుగురిని ప్రశ్నించడంతో పశువుల దొంగతనం బయటపడింది. దీంతో 2 ఆటోలను సీజ్ చేసి దొంగలను రిమాండ్కు తరలించారు. మన గోపాలం సెంటర్లో ఒక అశోక లేలాంటి వెహికల్పై 2 గేదెలు ఒక తోటను తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని అనుమానం వచ్చి ఎస్ఐ గారు విచారణ చేయడం జరిగింది. ఆ విచారణ భాగంగా వీళ్ళు కొంతకాలంగా చింతకాని బోనకల్లు ఎరుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట ఒంటరిగా తిరుగుతున్నటువంటి గేదెలను కట్టేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వారిని ఒక 4 వ్యక్తులని అదుపులోకి తీసుకొని విచారించి వారిని ఈరోజు పోలీస్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ గేదెలను ఎండాకాలం సందర్భంలో మేత కోసము ఉత్తగానే వేయలేకుండా వాటిని ఎండాకాలం కూడా, ఎందుకంటే ఇప్పుడు గేదెలు చాలా విలువైనవి, రైతులకు కూడా చాలా అవసరం ఉంది వాటితోటి, కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వాటిని కాపలా కాసుకుంటూ వాటి యొక్క కదలికను వేసుకొని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.